హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో మామిడికాయలతో మిల్క్ షేక్ చేసి చూపిస్తానండి. ఇప్పుడంతా కూడా మనకి మ్యాంగో సీజన్ కదా, మామిడి పళ్ళు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదండి. ఇది అందరూ కూడా ట్రై చేయండి. చాలా టేస్ట్ అయితే ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. నేనైతే ఈ మిల్క్ షేక్కి 2 మామిడి పళ్ళు అయితే తీసుకున్నాను. దాన్ని మామిడి పళ్ళని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గీతలు పెట్టుకొని అడ్డంగా నిలువుగా గీతలు పెట్టుకున్న తర్వాత మనకి ఇలా రివర్స్ చేస్తే చక్కగా మామిడి ముక్కలు అనేవి వచ్చేస్తాయండి, కష్టపడక్కర్లేకుండా. ఈ విధంగానే మొత్తం మామిడికాయలన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, తీసేసుకున్నాను. దీనికి నేను ఇంకా జీడిపప్పు తీసుకున్నాను, అలాగే ఒక 3 స్పూన్స్ పంచదార తీసుకున్నాను. తర్వాత జ్యూస్ జార్ తీసుకోవాలి, దాంట్లో మ్యాంగో వేసేసుకోవాలి. తర్వాత షుగర్ వేసుకోండి. కాచి చల్లార్చిన చిక్కటి పాలు వేసుకుంటున్నాను. ఫస్టే అన్నీ వేసేసుకోకూడదు, తక్కువ పాలు వేసుకుని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఆ పల్ప్ అంతా కూడా మెత్తగా అయ్యే వరకు. ఇదిగోండి, ఈ విధంగా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మిగతా పాలు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది, మ్యాంగో మిల్క్ షేక్. ఇదిగోండి, ఈ విధంగా ఉంటుందన్నమాట. మీకు ఇంకా పలుచగా కావాలంటే ఇంకా పాలు వేసుకోవచ్చు. తర్వాత గ్లాస్ తీసుకుని, సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులో వేసేసుకొని దానిపైన జీడిపప్పు వేసుకోవాలి. ఈ జీడిపప్పు ఇలా వేసుకుని మనం తింటుంటే చాలా టేస్ట్ అయితే వస్తుందండి, మనకి పంటికి తగులుతూ. ఈ విధంగా చేశారంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎలాగో మామిడి పళ్ళు అందరికీ బాగా దొరుకుతూ ఉంటాయి కదా. ఇంకా కొంచెం మిగిలింది కాబట్టి 2 గ్లాసెస్లో నేను వేసాను. ఇలా నాకు 2 మామిడి పళ్ళకి 3 గ్లాసెస్ అయితే వచ్చిందండి. ఈ విధంగా సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ మ్యాంగో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.